ఆరాధించే సమయం కలిగి ఉంటాము. ముందుగా దేవునికి వాక్యాన్ని మనం వింటాము. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన గొప్ప నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరో. ప్రభు మా తండ్రి, మా దేవ, మరి ఈ రీతిగా ప్రార్థించిన రీతిగా ప్రభు మా తండ్రి, మరి కరిమేలు ప్రార్థన మందిరంలో ప్రభు ఈ యొక్క దైవ సేవకుల కూడిక కలిగి ఉండడానికి మీరు సహాయం చేసినందుకే వందనాలు, స్తోత్రాలు. ప్రభు మరి మీ దాసులైన వారిని ఆయా స్థలాల నుంచి మరి మీరు తీసుకుని వచ్చినందుకే వందనాలు చెల్లించుకున్నాం. వారి ప్రయాణాల్లో మీరు తోడేయండి. మరి ఈ స్థలానికి వారు నడిపించేందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. అలాగే రైతుల నుండి రాష్ట్రాలు మరి ఎత్తిమోత అన్నగారు కూడా తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మా తండ్రి, మా దేవ, మరి అలాగే ఇంకెవరైనా వస్తూ ఉంటే వారు కూడా సకాలంలో మా మధ్యకు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా తండ్రి, ఈ కూడిక ద్వారా మా అందరికీ స్థానిక సంఘానికి మాకు వచ్చిన వారందరికీ కూడా ఆత్మీయమైన మేలు, క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముందుగా పాటలలో సహాయం చేస్తూ వచ్చారు, వందనాలు. తిరిగి మరి ఆరాధన వర్తమానం కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. కొన్ని నిమిషాలు మరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి ప్రభు మరి మా అందరికీ సహాయం చేయండి. సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు కనుక ప్రార్థించిన రీతిగా ఈ రీతిగా ఈరోజు మరి ఇక్కడ సిద్ధార్థ ప్రార్థన మందిరంలో మనం ఇక్కడ కూడించిన మరి ముందుగా ఆరాధన వర్తమానం మరి తెలియపరచమని చెప్పమని పెద్దలు మరి కనుక కొన్ని నిమిషాలు మనము గుప్తంగా ఆరాధన వర్తమానం విని కొంత సమయం ఆరాధనలో మనం పాల్గొంటాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాల్లో దైవదాసులు నడిపిస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. మనకు బాగా పరిచయమైన వచనం ఇది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం అందరం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఎదుగుతుంది అతనికి పేరు పెట్టబడును. కనుక మరి మనం చదువుకున్నటువంటి యొక్క అధ్యాయం వచనంలో
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ తెలియజేయబడినట్లుగా మనం చదువుకున్నాం. 5 పేర్లు ప్రభువుకి ఇక్కడ కనబడుతున్నాయి. మొదటగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఒక పేరు పెట్టు. 5 పేర్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో కూడా మరి ఆయా సమయాల్లో ఈ 5 పేర్లు కలిగినటువంటి అనుభవాలు, పరిస్థితులు, సందర్భాలు మరి సంవత్సరం అంతట్లో మనం కూడా వాటిని అనుభవిస్తూ వచ్చాం, పొందుతూ వచ్చాం. కానీ ఇక్కడ మనం చూస్తే మొదటగా మరి మొదటి మాట ఆశ్చర్యకరుడు. కనుక మన ప్రభు మరి ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యం చేసింది. ఆయన మరి జన్మము, జననము అదొక ఆశ్చర్యకరమైనది, ఆయన పుట్టుక. అలాగే ఆయన యొక్క మరణము అది కూడా ఆశ్చర్యకరమైనది. ఆయన యొక్క మరి పునరుత్థానము ఆశ్చర్యకరమైనది. మరి అలాగే ఆయన యొక్క రాకడ కూడా అన్నీ కూడా మరి ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కనుక మనం చూస్తే మనల్ని కూడా ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని వెతికి రక్షించిన వాడు ఉంటున్నాడు. మనం ఒకప్పుడు మరి లోకములో ఉన్నవారము, లోకములో తిరుగుతున్న వారము, చీకటిలో ఉన్నవారము, ఆయన యొక్క వెలుగు మనము కలిగిన వారంగా లేము. అయితే ఆశ్చర్యకరంగా ప్రభువు ఆయన మనల్ని చీకటి నుండి విడిపించిన వారు ఉన్నారు, ఆయన యొక్క వెలుగులోనికి మనం నడిపించిన వారు ఉన్నారు. దాని సందర్భంగా మనం ఒక వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కనుక మన యొక్క స్థితి, మన మొదటి స్థితి, మనము రక్షించబడక ముందు, ప్రభువును మనం ఎరగక ముందు, ప్రభువును మన హృదయంలో చేర్చుకోక ముందు మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితి ఇక్కడ రాయబడింది. మనము చీకటిలో ఉన్నవారు, మనము జన్మ పాపము, కర్మ పాపము కలిగిన వారు మనందరం కూడా వాక్య ప్రకారంగా. దావీదు కూడా అంటాడు 57వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించానని చెప్పుకుంటున్నాడు. అలాగే మన స్థితి కూడా అంతే, నా స్థితి కూడా అంతే. కానీ ఇక్కడ రాయబడిన ప్రకారము పేతురు గారు రాస్తూ వచ్చినాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయమును. మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఆయన సమకూర్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు మనము ఈ యొక్క అనుభవాలను మనం వచ్చినాం. ఆ చీకటి నుంచి విడిపించి ప్రభు యొక్క వెలుగులోనికి మనం వచ్చి, ఇది ప్రభు ద్వారా జరిగిన కార్యమే, అది ముమ్మాటికి నిజమని మనం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈ అనుభవాలు ప్రభు ఇచ్చినాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ యొక్క 4 అనుభవాలకి ఆ ఆశ్చర్యకరమైనటువంటి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, నడిపించుకున్నారు. తర్వాత మనం చూస్తే మరి 2వ పేరు ఆయనకి ఆలోచనకర్త. కనుక ఆయా సమయాల్లో మనకి దేవుడే మరి సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ఆలోచనలు, ఆయన యొక్క బోధ మనకి తెలియజేస్తూ వచ్చాడు. ఆయన ఇచ్చిన ఆలోచన బట్టే మనము ముందుకు సాగుతూ వచ్చాం. ఒకప్పుడైతే మనము చీకటిలో ఉన్నాం, తర్వాత మన ఆలోచనలు, మన తలంపులు,
అవి దుష్టుల ఆలోచన చెప్పిన నడిచిన వారంగా ఉన్నాం. అయితే దేవుని యొక్క కృప వలన ఆయన మనం రక్షించుకున్నాడు కనుక మనకి ఆయనే ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మరి మనకు ఉపదేశం చేసిన ప్రభుగా ఉన్నాడు. 32 అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే కీర్తనలు 32 అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కనుక మనకే మనము నిత్యము కూడా ప్రభు యొక్క ఉపదేశం ద్వారా ప్రభు మనల్ని ఏ రీతిగా నడిపిస్తున్నారో ఆ రీతిగా మనం నడవలసిన రీతిగా మనము వెడుతూ ప్రభు యొక్క బోధించిన రీతిగా మనము నడుస్తూ, కనుక ఇదంతా కూడా ప్రభు దయ, ప్రభు కనికరం, ఆయన యొక్క కృప. కనుక మనకి ఆయన ఆలోచన చెప్తూ వచ్చినాడు. అందుకని ఆయన మనకి ఆలోచనకర్తగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే మూడవది, ఆయన బలవంతుడైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. బలం. ఈ యొక్క సంవత్సరం అంతా, ఈ 12 నెలలు కూడా, లేదా 11 నెలలు ప్రభువు బలం మనకి ఇస్తూ ఉన్నాడు, బలపరుస్తూ వచ్చినాడు. ఆయా సమయాల్లో అనేక మార్లు మనం పురుగుపోయిన పరిస్థితులు ఉంటాయి. అనేక సార్లు శరీరానుసారంగా, లేకపోతే మనకి ఉండే వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘంలో పరిస్థితులను బట్టి మనము అనేకమైనటువంటి బలహీనతలు కూడా మనం వెళుతూ వచ్చిన వారం ఉన్నాం, నా మటుకు నేను. అయితే ప్రభువే ఆయన మనల్ని బలపరిచిన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఆయన బలవంతుడైన దేవుడు. మన కృంగిన పరిస్థితుల్లో, నిరుత్సాహ పరిస్థితుల్లో, అనేకమైనటువంటి శత్రువు రకరకాల ఓటమి మరి మన మధ్యకు తీసుకొచ్చినప్పుడు, మన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడిగా మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. అది మనం ఎరగాలి. కనుక అందుకు మనం కృతజ్ఞమై ఉండాలి. ప్రభు చెప్తాడు కదా వాక్యంలో, యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 40 అధ్యాయం 29వ వచనంలో, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. కనుక సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు. కనుక మరి కొంతమంది గత సంవత్సరంలో మరి ఫీవర్స్, జ్వరాలు, కొంతమందికి మరి రకరకాలైనటువంటి అనుభవాలు, చాలామంది టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇట్లాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి. అయినప్పటికీ ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఆయన బలం మనకి ఇస్తూ వచ్చినాడు. ఈ సందర్భంగా మరి ప్రభు ఒక బలహీనురాలైనటువంటి ఒక సహోదరిని ప్రభు మరి స్వస్థపరుస్తూ వచ్చినాడు. చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయం, లోకాసు వార్త 13వ అధ్యాయం, ఏ రీతిగా ఆయన బలమును ఆమెకు ఇచ్చినాడో, శక్తినిచ్చినాడో, స్వస్థపరిచినాడో అనేది ఇక్కడ మనకు తెలుసు. మనం చూద్దాం. 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనము చదువుకుందాం. 13వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందామండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వరకు అందరం కలిసి చదువు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి 15 కొంచెం దయ్యం పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము పోయి ఎంత మాత్రము చక్కగా నిరూపడలేకుండాను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిరూపడి దేవుని మహిమ పరిచెను. కనుక ప్రభు యొక్క ప్రేమ మరి ఆమెకే కాదు, ప్రభు కాలంలో అట్లా జరిగింది. కనుక మనకు కూడా మరి మనం ప్రతి ఒక్కరు శరీరంతో ఉన్నాం కాబట్టి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మరి సమస్య మరి మనకు కూడా ఉంటూ వచ్చింది. అయితే ప్రభువే ఆయన బలవంతుడైన దేవుడు కనుక మనల్ని ప్రేమ చూపించి, కనికరం చూపించి, దయ చూపించి ఆయన మనల్ని కూడా స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు, బాగు చేసిన వాడుగా ఉన్నాడు, ఆయన బలము మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకనే ప్రభు ఆజ్ఞాపించగానే ఆమె బలహీనత నుండి విడుదల పొందిందన్నమాట. అంతవరకు బలహీనత
ఏమాత్రం కూడా నిలబడే పరిస్థితి లేదు, తనకి చక్కగా నిల్చుండే పరిస్థితి లేదు. మరి బలహీనత, కృంగిపోయిన పరిస్థితి ఎంతో. మరి ఎందుకంటే తనకు దురాత్మ ఆ యొక్క బలహీన పరుస్తూ వచ్చింది. కనుక క్షమించండి, జనరల్గా 2 నెంబర్లు ఇస్తాం మనం సహజంగా. ఒక్కోసారి మన బ్రదర్స్ ఏంటంటే మరి ముందు నెంబర్కి చేసేవాళ్ళు ఉన్నారు సార్. సరే, ఏదైనప్పటికీ మరి ఈ రీతిగా మన యొక్క బలహీనత నుంచి ప్రభు ఆ స్త్రీని ఎట్లా విడిపించినాడో, ఆమె చక్కగా నిలబడేటట్టుగా చేసినాడో, ఆమెకున్నటువంటి బలహీనతను పోగొట్టినాడో, అలాగే ఆయా సమయాల్లో ఆ బలవంతుడైన దేవుడు మనకు కూడా తోడుగా ఉంటూ వచ్చాడని చెప్పి మనం ఎరగవలసిన వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనము 4వది మనం చూస్తే, ఆయన తండ్రిగా, నిత్యుడకు తండ్రిగా ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నది ప్రభువు. అలాగే మనకు ఆయా సమయాల్లో మరి తండ్రిగా కూడా మన పొరపాటును క్షమించి ఆయన మనల్ని చేర్చుకున్నవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్తలు చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము, ఇక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు గురించి మనకు రాయబడింది. ఏ రీతిగా తండ్రిగా మరి ఇక్కడ అతను చేర్చుకున్నాడో అనేది మనకి భాగాలు చూపిస్తున్నాయి. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటా వస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. మరి తండ్రి దగ్గర అతను ఒప్పుకుంటానికి ఇష్టపడుతూ వచ్చినాడు తక్కువైన కుమారుడు. కనుక ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో తండ్రి దగ్గరికి ఆయన వచ్చినాడో, తండ్రి ప్రేమ చూపిస్తూ వచ్చినాడు, ఆయన చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకుని మరి ఆయన విషయంలో ఎంతో ప్రేమ చూపించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 22వ వచనం మనం చూస్తే, అతను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు తండ్రి తన మరి ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అలాగే మనం కూడా మరి మనుషులు కాబట్టి తప్పిపోయిన కుమారుడు వలె మనం కూడా, నా మట్టుకు నేను అనేక విషయాలు తప్పిపోయే వరకు మనం ఉంటాం. అయితే మనము మన పొరపాట్లు ఒప్పుకోవాలి, మన తప్పులు ఒప్పుకోవాలి. అందుకనే మనకు తెలిసిన వచనమే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయును. కనుక అలా తప్పిపోయిన కుమారుడు ఒప్పుకుంటూ వచ్చినాడు. కనుక ఆయన ఏమైందంటే, తండ్రి, ఆ నిత్యుడకు తండ్రి ఏం చేసినాడంటే 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను. తండ్రి ప్రేమ ఆ రీతిగానే మన ఎడల కూడా మరి ప్రతి అనుక్షణము నిత్యము కూడా ఆ నిత్యుడకు తండ్రి మనల్ని కాపాడుతూ, ఆ తప్పిపోయిన కుమారుడు ఇటువంటి ఆ యొక్క ప్రేమ, దయ, కనికరము మరి చూపిస్తూ వచ్చినాడో ఆ తండ్రి, మన పరలోక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడకు తండ్రిగా ఆయన మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నారు. చివరిగా మనం చూస్తే మరి ఆయన సమాధానకర్త, మనకి అనుదినము కూడా నిత్యం అనేక మార్లు మరి సమాధానం ప్రభువే ఇస్తున్నాడు. కనుకనే మనం ఈ రీతిగా ఆయా స్థలాల నుంచి మనం వచ్చి మరి ఈ రీతిగా మనం సమకూర్చబడుతున్నాం. కనుక ఆయన సమాధానము మనము దినదినము మనం పొందేవారం మనం ఉంటున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే, ఒక స్త్రీ ప్రభు యొక్క సమాధానం పొంది వెళ్ళింది. ఆ సమాధానము ప్రభువు నిత్యము మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. అది మనం ఎరిగి ఆయన ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం అండి.
అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. కనుక ఇక్కడ మరి పాపాత్మురాలు ఎంతో ఆమె మరి వేదనతో దుఃఖముతో ఉన్నది, కలవరతో ఉంది, సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చింది. కనుకనే ఆయన సమాధానకర్త అని చెప్పి ఎరిగి ఆయన దగ్గరకు వచ్చింది. ఎంతో భయంతో వణకుతో మరి వచ్చి, మనకు తెలుసు ఆమె చేసిన పని, ఎదురుగుండా కూడా రావడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేకుండా భయంతో వెనకతోటి వచ్చి మరి ఆయన పాదముల మీద నిలబడిందంట. ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఆ ప్రభుని ఎరుకు కనపరుస్తుందంటే ఏడ్చింది ఎంతగానో, తన యొక్క స్థితిని బట్టి, తన పాపం స్థితిని బట్టి దుఃఖపడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచింది. కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచింది. తన విస్తారంగా ప్రేమించేటటువంటి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందంట. అంటే తల వెంట్రుకలతో పాదాలు తుడమంటే ఎంత కష్టమో ఆలోచిస్తే, అది మనం ఆలోచిస్తే తెలుసు. అయితే అంటే ప్రభువును అంత గాఢంగా, ఈయన నా రక్షకుడు, నా విమోచకుడు, నాకు సమాధానం ఇచ్చే ఆయన సమాధానకర్త అని చెప్పి ఆమె కన్నీళ్లు కార్చి, ఆ కన్నీటితోనే ఆయన పాదములు కడిగి, ఆయన పాదము తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదము ముందు పెట్టుకుని, ఆమె కూడా తీసుకొచ్చినటువంటి ఆ అత్తరు ఆయన పాదములకు పూసినట్టుగా మనం చూస్తాం. అందుకని ఆయన అంటాడు, ఈమెను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపం నేను క్షమిస్తున్నానని చెప్పి ఆమెకు ఆయన సమాధానం ఇచ్చి పంపించినాడు. అందుకనే మనం చదువుకున్నాం. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానమై వెళ్ళు అని ఆమెను పంపించినట్టుగా మనం చూస్తాం. మరో చోట కూడా చూస్తే, ఇంకొక చోట కూడా సమాధానం గురించి ప్రభు రాసి పెట్టినాడు. లోకాసు వార్తలోనే 8వ అధ్యాయము 48వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము కలుగుతానమై పొమ్మని ఆమెతో చెప్పారు. కనుక ఆ రీతిగా ఆయన సమాధానకర్తగా అనేక సందర్భాల్లో ఆయన రుజువు చేసుకుంటూ వచ్చినాడు. ఆ పాపాత్మురాలకి సమాధానం ఇచ్చినాడు. తర్వాత మరి ఇక్కడ మనం చదువుకున్నాం, ఈమె 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది స్త్రీ. ఆమె కూడా ఎంతో బాధ, ఎన్నో తిప్పలు పడుతూ వచ్చింది, ఎంతోమంది వైద్యులు సంప్రదించింది, తనకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు గొప్ప సమాధానము ఇచ్చినాడు. సమాధానంతో ఆమె వెళ్ళగలిగింది. మరి చివరిగా చూస్తే, మరి క్రిస్మస్ డేసు, ఈ క్రిస్మస్ మంత్గా అందరూ ప్రపంచంలో అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కొరకు మనం కూడా సిద్ధపడుతున్నాము. ఇక్కడ దేవుని యొక్క దూతలు కూడా ఏమని ప్రచారం చేశారంటే, లోకాసు వార్త 2వ అధ్యాయము మరి 14వ వచనం చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుందాం. ఈ వచనం ముగిస్తాను నేను. 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవుని స్తోత్రము చేయించుండెను. కనుక దేవుని యొక్క దూతలు, పరలోక సైన్యము ఆయన గురించి తెలియజేస్తూ వచ్చారు. ఈ భూమి మీద ఆయన సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా వచ్చినాడని మీ దేవదూతలు ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తూ వచ్చినారు. కనుక ఈ రీతిగా ఈ 5 పేరుల్లో మనం చూస్తే, మరి మన జీవితంలో కూడా మరి ఆయన కూడా నెరవేరుస్తూ వచ్చినాడని చెప్పి మనం ఎరిగి, మరి మనము ఆయన్ని ఎంతగానో ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఆయన మనం కనపరచవలసిన వారుగా, ఆయన మహింపరచవలసిన వారుగా ఉంటున్నాం. అందుకని మనం ముందుగా చదువుకున్నాం, యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. కనుక ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయండి. రైతు